నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకే ఎక్కువ ప్రయత్నం చేస్తోంది. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. 76 ఏళ్ల వయసులో ఉన్న ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాడంట. ప్రతిపక్ష నాయకుడి పేరెత్తి ఆయన ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తారంట. ఆ ఎల్లో మీడియాకి సంబంధించిన ఓనర్, ఆ టీవీ ఓనర్ ఒకడు అడుగుతాడు, ఎప్పుడు భూస్థాపితం చేస్తామని. ఈయన అదిగో మొదలు పెట్టేశాను, చేస్తూ ఉన్నాను, త్వరలోనే చేసేస్తాను ఈయన అంటాడు. ఆశ్చర్యం. 76 ఏళ్ళ ముసలాయన. ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి, ఈ బెదిరింపులేమిటి, వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలేమిటి? ప్రజలు ఏదో దేవుడు ప్రజలు దయదలిచి ఏదో అధికారం ఇచ్చారు. ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయడానికి పోయి, మంచి చేయాల్సింది పోయి, ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి అబద్ధాలతో మోసాలతో పరిపాలన చేస్తూ, వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి. ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో అసహనం అనేది ఏ స్థాయిలోకి పోయింది అని అంటే, ఏడాది కాలంలో ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వము కూడా గతంలో ఎప్పుడు చూడని విధంగా వ్యతిరేకతను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూస్తూ ఉన్నారు. ఇందులో దీని నుంచి డైవర్ట్ చేసేందుకు, ప్రజల సమస్యలు ఎవరైనా గొంతెత్తి విప్పితే ఆ గొంతును నలిపేందుకు ఏడాది కాలంగా మా పార్టీ నాయకులపై చంద్రబాబు నాయుడు గారు పెడతా ఉన్న తప్పుడు కేసులు నిజంగా చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎవరు గలం విప్పినా కూడా గలం విప్పకూడదు అనే ఉద్దేశంతో, విప్పనివ్వకూడదు అనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. టాపిక్లు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ తప్పుడు కేసుల సాంప్రదాయాన్ని మరింతగా కొనసాగిస్తూ, మొన్న కరెక్ట్గా నా ప్రోగ్రాంకు ముందు రోజున టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశం కూడా ఒక కారణం. రెండో కారణం, గొంతు నొక్కాలి ఎవరైనా కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే అన్న కారణం రెండోది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. అసలు భాస్కర్ని అరెస్ట్ చేసిన తీరుని చూస్తే, అసలు ఇంతకుముందు మీరంతా కూడా చూస్తూ ఉన్నారు, సంవత్సరం నుంచి ఏ రోజన్నా కానీ భాస్కర్ పేరు లిక్కర్లో ఎక్కడన్నా కనిపించిందా, వినిపించిందా? ఎవడన్నా విన్నాడా? ఎవడన్నా ఎప్పుడన్నా విన్నాడా? భాస్కర్ని ఇరికిచ్చేందుకోసం తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, భాస్కర్ గన్మెన్ను, అంటే పోలీస్ కానిస్టేబుల్ను పిలిచి భాస్కర్కు వ్యతిరేకంగా లిక్కర్ స్కామ్ ఏదో ఉంది అని, ఆ లిక్కర్ స్కామ్లో తాను ఏదో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని, ఆ లిక్కర్ స్కామ్లో తాను డబ్బులు ఏదో ఉన్నాయని కానిస్టేబుల్ను
తో స్టేట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ గన్మెన్ ఆ గన్మెన్ అంటే ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ గన్మెన్ ఆ కానిస్టేబుల్ ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్లు నేను ఇయ్యలేను అన్నందుకు తనను కొట్టి చిత్రహింసలకు లోను చేస్తే ఆ దెబ్బలు తిన్న కానిస్టేబుల్ సిట్టింగ్ కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్న సిట్టింగ్ కానిస్టేబుల్ దెబ్బతిన్న కానిస్టేబుల్ ఏకంగా వీడియో తీసి తనకు తగిలిన దెబ్బలన్నీ చూపిస్తూ ఆ దెబ్బలను డిస్ప్లే చేస్తూ జరిగిన సంఘటన తాను చెబుతూ డీజీపీకి లేఖ రాసి గవర్నర్కు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేఖలు పంపించినాడు. బెట్టింగ్తో ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు జగన్ పరామర్శ చేయడం ఏంటి, వారికి విగ్రహాలు కట్టడం ఏంటి, సమాజం ఎటుపోతోంది అంటూ జగన్పై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇంకో ముఖ్య విషయం కూడా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నాం. నిజంగానే మాకు అర్థం కాకే చంద్రబాబు గారిని అడుగుతున్నాం. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమేనా? మేము రాజధాని మీద పోరాటం చేయాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. మేము స్టీల్ ఫ్యాక్టరీ మీద పోరాటం చేయాలనుకుంటే మా దీక్షలను భగ్నం చేస్తారు. ఆంక్షలన్నీ ఉట్టి కాంగ్రెస్ పార్టీకేనా? మరోవైపేమో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా ఎటువంటి ఆంక్షలు ఉండవా? కారణం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి ఆయనకి ఏ ఆంక్షలు ఉండవా? కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తుంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందా? చంద్రబాబు గారైనా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సమాధానం చెప్పాలి. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే మీ ఆంక్షలన్నీనా? ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు ఎందుకు లేవు? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో, మోడీ గారి దత్తపుత్రుడిగా ఉన్నాడు, అందుకు ఆంక్షలు లేవా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులున్నాయి కాబట్టి బల ప్రదర్శన చేయడానికి జనాన్ని పోగు చేయగలడు కాబట్టి, లేదా పోలీసులను కొనుక్కోగలడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు లేవా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఈరోజు నిన్న ఇద్దరు చనిపోవడం జరిగింది. మరి దానికి బాధ్యులు ఎవరు? పోలీసులు 100 మందితో జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి ఇస్తే వేలల్లో 1000కి పైగానే జనం వచ్చారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు తెలియలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ జనం వచ్చారా? జనం అక్కడే ముందు నుంచే ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కు అక్కడే ఉండి అది గమనించుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రాకముందే ఎందుకు ఆపలేదు? కాంగ్రెస్ పార్టీకి మాత్రమే హౌస్ అరెస్టులు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆంక్షలు ఉండవా? బీజేపీ దత్తపుత్రుడు కాబట్టి, మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి, తెర వెనకాల పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి, అక్రమ పొత్తు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేసినా చెల్లుతుందా? ఇద్దరు ప్రాణాలు తీసినా చెల్లుతుందా? ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఏం సమాధానం చెప్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. బెట్టింగ్లో ఓడిపోయిన వాళ్ళకి విగ్రహాలు కట్టడం ఏమిటి? వాటికి ఒక పార్టీ అధినేతగా
జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం ఏమిటి? సమాజం ఎటుపోతుంది, ఎటు తీసుకువెళ్తున్నారు? ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి, చంద్రబాబు గారిని నిలదీయాలి, సూపర్ 6 ఏమైంది అని అడగాలి. రాజధాని విషయంలోనైనా, వైజాగ్ స్టీల్ విషయంలోనైనా, పోలవరం విషయంలోనైనా, స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా చంద్రబాబు గారు ఇంత అన్యాయం చేస్తున్నారు, మరి ఏమైంది అని ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్లి నిలదీసే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కానీ ఇలా బల ప్రదర్శనలు చేసి ప్రాణాలు తీసే హక్కు 3,000 చెల్లించి ఫాస్టాగ్ పాస్ తీసుకుంటే ఏడాదిలో దేశవ్యాప్తంగా ఏ జాతీయ రహదారిపైన 200 ట్రిప్పులు ప్రయాణించవచ్చునని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. नमस्कार। पिछले अनेक दिनों से लोगों की टोल के बारे में काफ़ी तकरार थी। सरकार ने जो निर्णय किया है वो बहुत बड़े प्रमाण पर जनता को राहत देने वाला है, जिसमें 3,000 रुपये में जो पास है साल भर का, उसकी अगर टोल पे किया जाएगा तो उसकी कीमत कम से कम 10,000 से ज़्यादा रुपये का टोल देना पड़ता था, वो केवल 3,000 रुपये में होगा। और ये जो वैलिडिटी है 1 साल में 200 ट्रिप वो क्रॉस कर सकते हैं। इसके साथ साथ एक ट्रिप मीन्स एक टोल को क्रॉस करना। इसका फ़ायदा ये होगा कि 200 ट्रिप्स यानी 200 टोल क्रॉस करना होगा और एक टोल क्रॉसिंग की एवरेज कॉस्ट केवल 15 रुपये पड़ेगी। कुछ जगह पर ये 80 रुपये है, 50 रुपये है, 100 रुपये है, तो ये केवल 15 रुपये हो जाएगी। और मान लीजिए एक टोल पर आप 50 रुपये भी देते हो तो 200 टोल क्रॉस करने पर उसकी कीमत 10,000 होगी। उसके बदले में आपको केवल 3,000 रुपये में ये पास मिलेगा, एनुअल पास, और सालाना 7,000 रुपये की बचत होगी। और अभी जो सिस्टम हम लोग ला रहे हैं उसके बाद टोल नाके पे जैसे रुकना पड़ता था, रुकने की भी ज़रूरत नहीं पड़ेगी और निश्चित रूप से ये जनता को ये स्कीम से राहत मिलेगी। ये स्कीम केवल नेशनल हाईवे के लिए है क्योंकि वही हमारा अधिकार है। बाकी रोड जो स्टेट के होते हैं उसके ऊपर ये लागू होने का प्रश्न ही नहीं होता। मैं फिर से एक बार आपको ये विश्वास दिलाता हूँ कि इससे काफ़ी बड़ी राहत मिलेगी और 15 अगस्त से ये स्कीम पूरे भारत भर शुरू होगी और जिसमें निश्चित रूप से आपकी जो तकलीफ थी वो कम होगी। मैं फिर से एक बार आप सबका बहुत बहुत अभिनंदन करता हूँ और आपको शुभकामनाएं देता हूँ। धन्यवाद, नमस्कार। కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకే ఎక్కువ ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బనకచెర్ల ద్వారా ఆంధ్రాకు నీటిని తరలించుకుపోయే కుట్రలకు రేవంత్ ప్రభుత్వం సహకరిస్తుందని విమర్శించారు. మాట్లాడమని అనుకుంటూనే రాజకీయాలు మాట్లాడడం, అధికారుల సమక్షంలోనే రాజకీయాలు మాట్లాడడం, ఎద్దేవా చేయడం, కేసీఆర్ను అవహేళన చేసి మాట్లాడడం, ఇవన్నీ చేసినటువంటి మీదటనే మరి మా పార్టీ ఎంపీ సమావేశానికి హాజరైనటువంటి ఎంపీ వదిరాజు గారు హేళన చేసిండ్రు, ఆయనను అవమానించారు ముఖ్యమంత్రి గారు. అందుకోసమే ఆయన ప్రొటెస్ట్ చేసి వాకౌట్ చేసి వచ్చినట్టు సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. చాలా తేలిక చేసి మాట్లాడడం ఆయన్ని, తర్వాత ప్రెస్ మీట్లో కూడా ఆయన గురించి చాలా తేలికగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం. ఆయన రెండవసారి ఎంపీ, మా పార్టీకి అక్కడ రాజ్యసభలో డిప్యూటీ లీడరు. మీకేం హక్కు ఉంది, మీకేం అధికారం ఉంది ఆయన చిన్నగా చేసి మాట్లాడడానికి, హేళన చేసి మాట్లాడడానికి? మా పార్టీ తరఫున మేము చెప్పదలుచుకున్నటువంటి అంశాలు ఏందో అవి సాంకేతిక పరమైనవి కావచ్చు, లెక్కపరమైనవి కావచ్చు, ఒక కాగితం మీద రాసుకొని వచ్చి సమావేశంలో బాధ్యతగా ఇది అని చెప్పిండు ఆయన. ఆయనకి ఏదో అవగాహన లేనట్లు, మీరేదో మొత్తం పాండిత్యం మీకే ఉన్నట్లు ఆయన చిన్న చేసి మాట్లాడి బీజేపీ తరఫున హాజరైనటువంటి 2 ఎంపీలను పెద్ద పొగుడు వాళ్ళనేదో, అదే బీజేపీ తెలంగాణకి ఏదో గొప్పగా ఇచ్చినట్లు, వాళ్ళ వల్ల తెలంగాణకి ఏదో ప్రయోజనం కలిగినట్లు, గొప్పగా ప్రాజెక్టులు సాధించి పెట్టినట్లు, లేకుంటే ఇక్కడ ఉండే ప్రాజెక్టులకు వాళ్ళు ఏదో నిధులు తెచ్చినట్లు, లేకుంటే ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చినట్లు వాళ్ళనేమో నెత్తినెత్తుకొని తెలంగాణ ఎంపీని మాత్రం మనిషి ఎందుకు ఆయన బలహీన వర్గాలకు సంబంధించిన మనిషి అని ఇంత తేలిక భావం మా ముఖ్యమంత్రికి? ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని పిలిచేటప్పుడు కనీసం సమయం ఇచ్చి మేము డిమాండ్ చేసినాం అఖిలపక్ష సమావేశం పిలవమని. ఒక్కరోజు ముందు చెప్తారు. మాకు రాజ్యసభలో ఉండేది 4, లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. మరి లోక్సభలో ప్రాతినిధ్యం ఉండేటువంటి 8 మంది బీజేపీ వాళ్ళు 2 కదా హాజరైంది, మాకున్న 4లో 1 కదా హాజరైంది. మిగతా వాళ్ళు 1-2 విదేశాల్లో ఉన్నారు, ఒకరు అందుబాటులో లేరు. సంఖ్యాపరంగా అది కూడా తప్పు పడతాడు ఆయన, ఒకరే వచ్చిండ్రని. మరి 2 వచ్చిన వాళ్ళు ఆడ తెచ్చి పొడిచిందేముంది, నీకు తెచ్చిచ్చిందేముంది?
ఆ సమావేశంలో కూడా సమావేశం అయినాక కూడా ప్రెస్ మీట్ పెట్టి విపరీతంగా మాట్లాడకూడనటువంటి మాటలు ఇవన్నీ నేను మళ్ళీ చెప్తా. గోదావరిలో ఉండేటువంటి నీళ్ళలో మనం వాడుకోలేని కారణంగా, ఇంతకాలం వాడుకోని కారణంగా వృధాగా కిందికి పోతున్నాయి, సముద్రంలోకి పోతున్నాయని అందరూ మాట్లాడినారు. కేసీఆర్ గారు కూడా చాలాసార్లు మాట్లాడారు. ఇందులో కొత్త విషయం ఏం లేదు. సమావేశాలలో మాట్లాడినప్పుడు అది అపెక్స్ కౌన్సిల్ కావచ్చు, మరోటి కావచ్చు, రెండు ప్రభుత్వాల మధ్యలో కానీ, కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కానీ చర్చలు జరిగినప్పుడు, అధికారుల మధ్యలో కానీ లేకుంటే ప్రభుత్వాల మధ్యలో కానీ చర్చలు జరిగినప్పుడు సహజంగానే ఆ చర్చలు మినిట్స్ రికార్డ్ చేస్తారు. చర్చల యొక్క మినిట్స్ వేరు, ఒప్పందాలు వేరు. ఈ కనీసమైన పరిజ్ఞానం ఉండాలి రాష్ట్రాన్ని వెళ్ళేటువంటి వాళ్ళకు. కేసీఆర్ గారు ప్రస్తావించినటువంటి అంశం ఒప్పందం కింద జమగట్టి మాట్లాడతారా మీరు? అర్థం ఉండాలి కదా, కనీస పరిజ్ఞానం ఉండే మాట్లాడాలి కదా. ఏ అధికారి ఏం మాట్లాడినా అధికారిక సమావేశాలలో ఎవరు ఏం మాట్లాడినా మినిట్స్ రికార్డ్ చేస్తారు. దాన్ని ఒక ఒప్పందం కింద చిత్రీకరించి కేసీఆర్ ఒప్పుకున్నాడు అనేటువంటి విధంగా మాట్లాడడం అంటే ఈ మీ 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 అవగాహన రాహిత్యానికి జోహార్లు అర్పించాలి. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అఖిలపక్ష సమావేశంలో కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడినప్పుడు వారి మాటల్లో కానీ, భావనలో కానీ, బాడీ లాంగ్వేజ్లో కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తలపెట్టినటువంటి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఈ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, గోదావరి నీళ్లను పెన్నా బేసిన్ తరలించకపోయేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, దీన్ని మేము ఎట్టి పరిస్థితులలో ఆపి తీరుతామనేటువంటి మాట కానీ, ఆ సంజ్ఞ కానీ, ఆ గెస్చర్ కానీ మీ వైపు నుంచి ఈ సమంతా లేదు. అది మనం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నది. నీవు ఎంతసేపు మాట్లాడినా మళ్ళా కేసీఆర్ మీద, పోయిన ప్రభుత్వం మీద అదే మాట్లాడుతున్నావు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఈ తలంపును అడ్డుకునేదానికి నువ్వేం చేస్తావనే మాట ఎక్కడ మాట్లాడినావు? ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాంతం ఉంటుంది, అవన్నీ ఒకప్పుడు గ్రామాలు, అవన్నీ కూడా 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఏ అసైన్మెంట్ భూములు అయితే గరీబులకు ఇచ్చిండ్రో ఆ అసైన్మెంట్ భూముల మీద కన్నుబడి వాటి గుంజుకునే ప్రయత్నం చేసిండ్రు దుండిగాళ్ళు. చేస్తే నీ అబ్బా జాగిరి కాదు, ఎట్లా గుంజుకుంటావు, 12 సంవత్సరాలు వరుస పెట్టి వ్యవసాయం చేసుకుంటూనే ఆ భూముల మీద హక్కులు వస్తున్నటువంటి చట్టం చెప్తా ఉంటే 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఏ పేదలకైతే భూములు అసైన్ చేయబడ్డావో గా భూములు గుంజుకొని పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నావు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లాగా ప్రయత్నం చేస్తామని చెప్పి విరుచుకబడ్డాం, తిరుగుబాటు చేసాం. ఇలాంటి అంటే పేదల భూములు కాపాడడం కూడా మేము ఎట్లా ప్రయత్నం చేసేది తెలుసు. బాలాజీ నగర్ అంటే మీ అందరికీ తెలుసు, జవహర్ నగర్, బాలాజీ నగర్, అక్కడ ఏనాడో రక్షణ శాఖ ఆ భూముల్ని అక్వైర్ చేసింది. ఆ భూములు రక్షణ రంగంలో ఉన్న భూములు అనేక సంవత్సరాలు. అక్కడ ఉన్న భూముల్ని ఎక్స్ సర్వీస్ మెన్లకు ఇచ్చింది, ప్రభుత్వానికి సంబంధం లేదు. అక్కడ ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళు పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం వస్తే 40 గజాలలో 50 గజాలలో ఆనాడు జనసంచారం లేనటువంటి ప్రాంతాలలో ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు కట్టుకుంటూ వెలిసిందే జవహర్ నగర్, ఇవాళ బాలాజీ నగర్. 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఏ కాలనీ అయితే వెలిసినాయో ఆ కాలనీలో కట్టబడ్డ కాలనీకి నోటీసులు ఇవ్వడమే కాకుండా గుడికి కూడా నోటీసులు అంటించిపోయింది. నేను ఒకటే ఈ సందర్భంగా 1 ఇయర్ గడుస్తున్న సందర్భంగా మల్కాజిరి ప్రజానీకానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒకటే హామీ ఇస్తున్నా, మీ కాలుకు ముళ్ళుతే పన్నుతో పీకే సర్వీస్ చేస్తానని, నాకున్న అనుభవంతో సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను మాట ఇచ్చి ఇవాళ వాళ్ళ ప్రేమను పొందిన వాడిగా నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పాలక మండలి, ఇంతకుముందు చెప్పినటువంటి పాలక మండలిని కూడా రేపు జరిగేటువంటి విశాఖలో యోగా డే వేడుకలకు భారీగా ఏర్పాట్లు. విశాఖలోనే మంత్రుల బృందం. ఆర్కే బీచ్ రోడ్డులో ప్రధాన వేదిక నిర్మాణం. ఏయూలో ప్రత్యామ్నాయ వేదికల ఏర్పాట్లు. 25,000 మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు. విశాఖ తీరంలో 20-21 తేదీల్లో చేపల వేటపై ఆంక్షలు. ఫిషింగ్
హార్బర్ నుంచి భీమిలి వరకు చేపల వేటపై నిషేధం, మోదీ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం చల్లపల్లి పంచాయతీ వైరుపేటకు మంచినీళ్లు ఇవ్వాలని మెయిన్ రోడ్డుపై మహిళల ధర్నా. సంఘీభావం తెలిపిన బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాలమూరి మోహన్ బాబు, మాజీ మండల ఉపాధ్యక్షురాలు బడుగు మేరీ శ్రీనివాస్, బీఎస్పీ నాయకులు జీడీఎస్ రాజు. అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలో రైతు సంఘం జిల్లా నాయకులు మలిశెట్టి రాహుల్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న దృశ్యం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి మలిశెట్టి వెంకటయ్య, రైతులు పాల్గొనడం జరిగింది. గత ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం రైతు అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇస్తామని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 6,000, అలాగే రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇస్తామని చెప్పింది. కానీ ఈరోజు డీకేటీకి, మెట్ట భూమికి, ఇనామ్ ల్యాండ్స్కు, అన్లోన్ వాటికి ఇవ్వడం లేదనేది ఇప్పుడు ప్రభుత్వం చెప్తూ ఉంది. ఇది అన్యాయమైన విషయం. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం రైతులందరికీ కూడా 7,000 రూపాయలు తన వాటా, కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 కలిపి 13,000 రూపాయలు ఇస్తూ ఉంది. ఇదే విధంగా రైతులకు అందరికీ ఇవ్వాలని డీకేటీ అని కానీ, ఇనామ్ కానీ, మెట్ట కానీ, అన్లోన్ అనేది సంబంధం లేని విధంగానే అందరి రైతులకు అన్నదాత సుఖీభవ ఇవ్వాలి. లేని పక్షాన రైతుల్లో అసంతృప్తి పగిలే అవకాశం ఉంది. అందువలన తక్షణమే దాన్ని ఆలోచించి పునరాలోచించి రైతులకు అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు అందించాలని కోరుచున్నాం. ఎం రాహుల్, మలిశెట్టి రాహుల్, వెంకటరాజుపల్లి, చిట్వేల్ మండల్, అన్నమయ్య జిల్లా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకే ఎక్కువ ప్రయత్నం చేస్తోంది, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.